హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKS IAS. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం ప్రీవియస్ క్లాసెస్లో జిఎస్టీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూసాం. సో దానికి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs జిఎస్టీ కాన్సెప్ట్ నుంచి ఏమొస్తాయి అంటే మనం స్టార్ట్ చేసుకున్న కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా, అది మన యూపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా ప్రిలిమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో దీనికి సంబంధించి మనం ఒక సపరేట్ ప్లేలిస్ట్, ఆ ప్లేలిస్ట్లో మనకి ఏ పర్టికులర్ సబ్జెక్ట్ కైనా ప్రిలిమ్స్ బేస్డ్ మనకి ఒక స్టాండర్డ్ స్టాటిక్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయబోతున్నాం, రైట్? సో అందులో భాగంగా ఆల్రెడీ మనం ఎకానమీకి సంబంధించి 37 క్లాసెస్ అనేవి కండక్ట్ చేసుకున్నాం. జస్ట్ 15 to 20 minutes ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి మనకి డీటెయిల్ డిస్కషన్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ మనం దానికి రిలేటెడ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs కూడా డీల్ చేస్తున్నాం, రైట్? సో ఇలా మనం కంప్లీట్ చేస్తే విత్ ఇన్ సమ్ టైం మనకి ఆల్మోస్ట్ కోర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, పాలిటీ కావచ్చు, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, ఇలాంటి టాపిక్స్ ఏవైతే కోర్ ఉందో అది రిపిటేటివ్గా మనకు అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏ ఎగ్జామినేషన్ అయినా ఈజీగా ఆల్మోస్ట్ మన యావరేజ్ స్కోర్ అనేది గెయిన్ చేయగలం. రిమైనింగ్ అనేది కరెంట్ అఫైర్స్ పార్ట్లో డిపెండెన్స్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ జిఎస్టీ వస్తు సేవల పన్నుకు సంబంధించి డే 38 ఈ రోజుకు సంబంధించి మనం చూసుకుంటే, సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs అనేవి చూద్దాం, క్విక్ రివిజన్ ఎకానమీలో భాగంగా, రైట్? సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇక్కడ మనం 1 by 1 క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే చేస్తాను. సో మీరు క్వశ్చన్ చదవగానే ఆన్సర్ ట్రై చేయడానికి, మ్యాక్సిమం ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో వీడియో పాస్ చేసి మీరు కామెంట్స్లో పోస్ట్ చేయొచ్చు, రైట్? సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ పై ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నారు, రైట్? సో అంతర్జాతీయ జిఎస్టీ అంటే అంతర్రాష్ట్ర అని చెప్తాం ఇక్కడ, రైట్? సో ఇంటిగ్రేటెడ్ మీనింగ్ సమగ్రత, రైట్? సమగ్రత జిఎస్టీ వస్తు సేవల పన్నుకు సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం 1 by 1. ఇక్కడ ముఖ్యంగా ఇట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవల అంతర్రాష్ట్ర లావాదేవీలకు ఇది వర్తిస్తుందని ఇచ్చారు, రైట్? ఎప్పుడైతే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అన్నారో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి జరిగే ట్రాన్సాక్షన్ సంబంధించింది అని తెలుస్తుంది, రైట్? సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అని క్లియర్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ కలెక్టెడ్ అండ్ రీటైన్డ్ సోల్లీ బై ద స్టేట్ ఆఫ్ డెస్టినేషన్, ఇది గమ్యం యొక్క రాష్ట్రం ద్వారా ప్రత్యేకంగా సేకరించబడుతుంది మరియు నిర్వహించబడుతుంది అని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ మనం చూస్తే ఇది కలెక్ట్ చేసుకోవడం అనేది సెంట్రల్ లెవెల్లో జరుగుతుంది, రైట్? సో యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటుంది జిఎస్టీ, రైట్? సో అది తర్వాత ఏమవుతుంది, షేర్ చేసుకుంటారు, రైట్? సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో, రైట్? సో అయితే ఇక్కడ స్టేట్ ఆఫ్ ద డెస్టినేషన్ అనేది సోలీ ఓన్లీ బై స్టేట్ ఆఫ్ ద డెస్టినేషన్, ఎక్కడైతే మనకి కలెక్ట్ చేశారో అదొకటే కలెక్ట్ చేసుకుంటారు, రిటైన్ చేస్తారు అనేది రాంగ్ ఆప్షన్, రైట్? సో ఇక్కడ మనకి కలెక్టెడ్ అండ్ రిటైన్డ్ అనేది ఇది సెకండ్ స్టేట్మెంట్ ఎంటైర్గా మనం రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇట్ హెల్ప్స్ మెయింటైన్ ద సీమ్లెస్ ఫ్లో ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అక్రాస్ స్టేట్స్. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటే ఏంటి మీనింగ్, అక్రాస్ స్టేట్స్ జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ మీన్స్ ఇంట్రా స్టేట్ రిలేటెడ్గా మనం చూస్తున్నాం, రైట్? సో అయితే ఇక్కడ రాష్ట్రాల మధ్య ప్రవేశానికి సంబంధించిన పన్ను రుణాల నిరంతర ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది అనేది ఇచ్చారు, రైట్? సో ఇంటిగ్రేటెడ్ జిఎస్టీకి సంబంధించి మేజర్ థీమ్ అదే, మనకి ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించి రుణాల నిరంతర ప్రవాహాన్ని ఇక్కడ సహాయపడుతుంది, రైట్? సో ఇది కూడా థర్డ్ కూడా స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్. సో 1 and 3 అనేది అంటే 2 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ ఈ మధ్య మనకి కొత్తగా యూపీఎస్సీ ప్యాటర్న్ చూసుకుంటే హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇస్తున్నారు. ఇదే మన గ్రూప్స్ 10 కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మనం ఫాలో అవ్వాలి. సో ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3, నన్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఓన్లీ 2 ఆప్షన్స్ ఫ్రమ్ ద అబౌవ్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు, రైట్? సో నెక్స్ట్ మనం క్వశ్చన్ చూస్తే, with reference to compensation cess consider the following statements, పరిహార రుసుముకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ కాంపెన్సేషన్ సెస్ అంటే ఏంటి అనేది కూడా మనం నిన్న డిఫరెంట్ టైప్స్ అనేది చూసాం, రైట్? ఇట్ ఈస్ ఇంపోజ్ టు కాంపెన్సేట్ ద యూనియన్ గవర్నమెంట్ ఫర్ జిఎస్టీ రెవెన్యూ షార్ట్ ఫాల్, జిఎస్టీ ఆదాయాలు తగ్గినందుకు కేంద్ర ప్రభుత్వానికి పరిహారం చెల్లించడానికి ఇది విధించబడుతుందని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ యూనియన్ గవర్నమెంట్కి ఎప్పుడైతే జిఎస్టీ రెవెన్యూ షార్ట్ ఫాల్ అయిందా అనే టైంలో కాదు, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్
ఏ స్టేట్స్కి సంబంధించి కొన్ని స్టేట్స్ ఈ జిఎస్టీ రెవెన్యూ ఎప్పుడైతే షార్ట్ ఫాల్ అయిందో అటువంటి టైంలో ఈ కాంపెన్సేషన్ సెస్ అనేది ఇంపోజ్ చేయబడుతుంది అనేది ప్రీవియస్గా డిస్కస్ చేసాం, రైట్? సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇంపోజ్డ్ ఓన్లీ ఆన్ సిన్ అండ్ లగ్జరీ గూడ్స్. వాట్ ఈస్ సిన్ అండ్ లగ్జరీ గూడ్స్ హియర్? సిన్ మీన్స్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ లగ్జరీ గూడ్స్ అంటే మనకు తెలుసు టొబాకో లాంటి, ఆల్కహాల్ లాంటి వాటి మీద విధిస్తారు. అట్ ద సేమ్ టైం సిన్ గూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఎస్యూవీస్ అంటే స్పోర్ట్ యూటిలిటీ వెహికల్స్ లాంటివి, వాటికి అవి మనం సిన్ వెహికల్, సిన్ గూడ్స్ అంటాం, రైట్? సో విలాస వస్తువులు లేదా పాపపు వస్తువులపై మాత్రమే విధించబడుతుంది అనేది కూడా ఇది కరెక్ట్. అంటే కాంపన్సేషన్ సెస్ గురించి, రైట్? సో కాంపన్సేషన్ సెస్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. పరిహార రుసుము అనేది భారత ప్రభుత్వ సంచిత నిధిలో జమ చేయబడుతుంది. ఇది కూడా మనకి కరెక్టే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాంపన్సేషన్ సెస్ కలెక్ట్ చేసింది ఏదైతే ఉందో కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకు వస్తుంది, రైట్? తర్వాత దాన్ని షేర్ చేయడం జరుగుతుంది, రైట్? ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, కాంపన్సేషన్ టు స్టేట్స్ వాజ్ ప్రామిస్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years అని ఇచ్చారు. ఇది 10 సంవత్సరాల కాలానికి రాష్ట్రాలకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిందని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ కరెక్ట్గా ఫోర్త్ స్టేట్మెంట్ మనం గమనిస్తే, మనం నేను డిస్కస్ చేసిన కాంపన్సేషన్ సెస్ టాపిక్లోకి వెళ్తే, ఇది జిఎస్టీ ఎప్పుడైతే ఇనిషియేట్ చేశారో జూలై 1, 2017 నుంచి మనకి 2022 అంటే 5 years కాల పరిమితి అయితే ఇచ్చారు, రైట్? సో 5 years ఓన్లీ, నాట్ 10 years అనేది ఇక్కడ గమనించాలి. సో ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్, రైట్? సో ఇక్కడ మనకి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ అంటే 2 and 3 ఆర్ కరెక్ట్. అంటే ఏ స్టేట్మెంట్, ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనేది క్లియర్ కట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ. ఉత్పాదక పన్ను మొత్తం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఐటీసీ కెన్ బి క్లెయిమ్డ్ ఫర్ గూడ్స్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పర్సనల్ యూజ్ అని ఇచ్చారు. వ్యక్తిగత ఉపయోగం కోసం, ప్రత్యేకంగా ఉపయోగించే వస్తువుల కోసం ఐటీసీని క్లెయిమ్ చేసే అవకాశం ఉందని ఇచ్చారు. ఇక్కడ నిన్న డిస్కస్ చేసాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే బిజినెస్ సంబంధించి వర్తిస్తుంది, రైట్? నాట్ పర్సనల్ యూజ్ అనేది, రైట్? సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనేది తెలిసిపోతుంది, రైట్? సో నెక్స్ట్, ఐటీసీ హెల్ప్స్ ఇన్ అవాయిడింగ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్యాక్సేషన్. సో ఇప్పుడు మనం ఐటీసీ గమనిస్తే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఈ ట్యాక్స్ మీద ట్యాక్స్ మనకి పడకుండా అవాయిడ్ చేస్తుంది అనమాట. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఏదైతే ఉందో, పన్ను మీద పన్ను విధించబడకుండా ఇది చూస్తుంది, సహాయపడుతుంది అనేది క్లియర్ కట్గా చెప్పొచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్స్ అయితే కరెక్ట్, రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్? సో these are 3 questions. Next, fourth question, which of the following businesses are not eligible for the composition scheme under GST? ఈ క్రింది వాటిలో జిఎస్టీ కింద కూర్పు పథకం అర్హత లేనివి అది, రైట్? సో దిస్ ఈజ్ నెగిటివ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్స్ చూసేటప్పుడే మనం ఫోకస్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ గివింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, లేదా కరెక్ట్ అడుగుతున్నారా ఇన్కరెక్ట్ అడుగుతున్నారా అనేది, రైట్? బిజినెసెస్ ఎంగేజ్డ్ ఇన్ ఇంటర్ స్టేట్ సప్లై, అంతర్రాష్ట్ర సరఫరాకు అంకితమైన వ్యాపారాలు అని ఇచ్చారు. అంటే ఏవైతే ఇవి బిజినెసెస్ ఉన్నాయో ఇంటర్ స్టేట్ సప్లై రిలేటెడ్గా ఉంటాయనేది ఇచ్చారు. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఐస్ క్రీమ్ తయారీదారులకు సంబంధించి అని ఇచ్చారు. అదేవిధంగా బిజినెసెస్ విత్ టర్న్ ఓవర్ లెస్ దాన్ 50 lakh, 50 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యాపారాలుకి సంబంధించి ఇచ్చారు. సప్లయర్స్ త్రూ కామర్స్ ప్లాట్ఫామ్స్, కామర్స్ వేదికల ద్వారా సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంపోజిట్ ట్యాక్స్ ఆర్ స్కీమ్ కింద ఎలిజిబుల్ అనేది ఉందా లేదా అనేది ఈ 4 categories మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, రైట్? సో ఇక్కడ ఏం అడిగారు, కూర్పు జిఎస్టీ కింద కూర్పు పథకం అర్హత లేనివి అడిగారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బిజినెసెస్ ఎంగేజ్ ఇన్ ఇంటర్ స్టేట్ సప్లై అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఓన్లీ స్మాల్ బిజినెసెస్కి సంబంధించి ఇచ్చారు, రైట్? నాట్ ఆల్ బిజినెసెస్, అది గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మాల్ బిజినెసెస్ అంటే ఇక్కడ 2 categories ఉన్నాయి. మనం మ్యానుఫ్యాక్చరర్స్ రిలేటెడ్గా అయితే, రైట్, మోర్ దాన్ 1.5 crore, రైట్, లెస్ దాన్ 1.5 crore ఎవరైతే ఉన్నారో, లెస్ దాన్ 1.5 crore టర్న్ ఓవర్ ఏదైతే కంపెనీకి వస్తున్నాయో మ్యానుఫ్యాక్చరర్ కంపెనీకి వాళ్ళు ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం మీరు సర్వీసెస్ సెక్టార్ తీసుకుంటే 50 lakh టర్న్ ఓవర్ ఎవరికైతే ఉందో 50 lakh వరకు అంటే బిలో 50 lakh వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారు, రైట్? సో ఇక్కడ ఈ పర్టికులర్
థీమ్ మనం అర్థం చేసుకుంటే అంతర్రాష్ట్ర సరఫరాకు అంకితమైన వ్యాపారాలు అని ఇచ్చారు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ, రైట్. ఇది ఇందులోకి ఎలిజిబుల్ కాదు అనేది క్లియర్గా తెలుస్తుంది, రైట్. సో ఇక్కడ ఏ కేటగిరీ లేదు, బిజినెసెస్ ఎంగేజ్ ఇన్ ఇంటర్ స్టేట్ సప్లై అని ఇచ్చారు అంతే, రైట్. సో ఇది రాంగ్. మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ తయారీదారులు, ఇక్కడ ఐస్ క్రీమ్ తయారీదారులు అన్నారు కానీ మ్యానుఫ్యాక్చరర్స్ పర్టికులర్గా 1.5 crore టర్న్ ఓవర్ ఉండే వాటిని మనం చూసుకుంటాం. కానీ ఇక్కడ ఇంట్రా స్టేట్కి సంబంధించి మనం స్టేట్ వైజ్ చూసుకుంటే కొన్ని కంపెనీస్కి వర్తించదు, రైట్. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్, బిజినెసెస్ విత్ టర్న్ ఓవర్ లెస్ దాన్ 50 lakh rupees అన్నారు. 50 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యాపారాలు అవేంటి, సర్వీసెస్ సెక్టార్లో 50 లక్షల కంటే కేటగిరీలో ఎలిజిబుల్ అవుతుంది, రైట్. ఇది ఒకటి ఎలిజిబుల్. నెక్స్ట్ మనకి సప్లయర్స్ త్రూ కామర్స్ ప్లాట్ఫామ్స్, ఇక్కడ కామర్స్ వేదికల ద్వారా సరఫరాదారులు అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ కామర్స్కి సంబంధించి మనం చూసుకుంటే ఎలిజిబుల్ కాదు అనేది ఇక్కడ మనం గమనించాలి, రైట్. సో అంటే ఇక్కడ పర్టికులర్గా కామర్స్ లాంటి వేదికలు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి ఎలిజిబుల్ అయితే కాదు. సో ఇక్కడ మనకి టోటల్గా చూసుకుంటే థర్డ్ కండిషన్ ఒకటి మనకి ఎలిజిబుల్గా కనిపిస్తుంది, ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అన్నాడు కాబట్టి సో 1, 2, 3, 4 ఫోర్త్ ఆప్షన్ అంటే ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో ఆర్సీఎం అంటాం అండర్ జిఎస్టీ కింద రివర్స్ ఛార్జ్ విధానం గురించి క్రింది వాటిని పరిగణించండి, రైట్. సో ఇన్ ఆర్సీఎం ద ట్యాక్స్ లయబిలిటీ లైస్ విత్ ద సప్లయర్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, రైట్. ఇందులో పన్ను బాధ్యత వస్తువులు లేదా సేవల సరఫరాదారులపై పడుతుంది అని ఇచ్చారు. అంటే ఆర్సీఎంకి సంబంధించి ఇక్కడ సప్లయర్ మీద ఎందుకు పడుతుంది, రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఇక్కడ ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళ మీద పడుతుంది, రైట్. సో ఇక్కడ సప్లయర్ కాదు కన్జ్యూమర్ మీద పడుతుంది అనేది అక్కడ అర్థం చేసుకోవాలి. ఇట్ ఈజ్ అప్లికేబుల్ వెన్ ఎ రిజిస్టర్డ్ పర్సన్ పర్చేజెస్ ఫ్రమ్ ఎన్ అన్రిజిస్టర్డ్ డీలర్. ఎప్పుడైతే ఒక వ్యక్తి అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర పర్చేస్ చేస్తున్నాడో, రిజిస్టర్ అయిన వ్యక్తి జిఎస్టీ కింద, అతని మీద కంపల్సరీ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ నెవర్ అప్లికేబుల్ టు సర్వీసెస్ ఆఫర్డ్ త్రూ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్నారు, రైట్. ఇక్కడ గమనిస్తే కామర్స్ వేదికల ద్వారా అందించే సేవలకు ఇది ఎప్పుడూ వర్తించదు అని ఇచ్చారు. ఇక్కడ గమనిస్తే ప్రాపర్గా కొన్ని కామర్స్ లాంటివి ప్లాట్ఫామ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది క్లియర్ కట్గా వర్తిస్తుంది, రైట్. సో ఇది కూడా మనకి రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మనం గమనిస్తే రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ మనకి కరెక్ట్ అనే స్టేట్మెంట్స్ చూస్తే ఓన్లీ 2 అంటే బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో ఇవి మనకి రివర్స్ ఛార్జ్ మెకానిజం రిలేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ద ఈవే బిల్ అండర్ జిఎస్టీ ఈజ్ రిక్వైర్డ్ వెన్ అని ఇచ్చారు. అంటే జిఎస్టీ కింద ఈవే బిల్లు ఎప్పుడు అవసరం అవుతాయి, ఈవే బిల్ కూడా ఒక సర్టెన్ కేటగిరీ కింద మనం డిస్కస్ చేసుకున్నాం జిఎస్టీ కింద. ద కన్సైన్మెంట్ వాల్యూ ఎక్సీడ్స్ 50,000 రూపీస్, సరుకు విలువ 50,000 దాటింది. అంటే ఈవే బిల్ అంటే ఏంటి, ఈవే బిల్ అంటే ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో, రైట్ సర్టెన్ గూడ్స్, రైట్. సో వాటికి సంబంధించి ట్రాన్స్పోర్టెడ్ సర్టెన్ లిమిట్ కన్నా ఎక్సీడ్ అయితే దానికి మనం ఈవే బిల్ అనేది చూపించాలి యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది మనం చెప్పుకున్నాం, రైట్. సో ఈ ప్రూఫ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఈవే బిల్, రైట్. ఎవరికి 50,000 కన్నా ఎక్కువ అంటే 50,000 వర్త్ ఉన్న గూడ్స్ కన్నా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేస్తేనే అది ఇక్కడ గమనించాలి. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. గూడ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ బిట్వీన్ 2 states ఓన్లీ అని ఇచ్చారు. ఇది వస్తువులను 2 రాష్ట్రాల మధ్య మాత్రమే రవాణా చేసినప్పుడు అని ఇచ్చారు. ఇలాంటి కేటగిరీ ఏం లేదు. ఇక్కడ మనం గమనిస్తే ఇది ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రాస్టేట్ రెండిటికి వర్తిస్తుంది అనేది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, పెట్రోల్ అండ్ డీజిల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కన్సైన్మెంట్ అని ఇచ్చారు. అంటే చమురు మరియు డీజిల్ ఇందులో భాగంగా ఉంటాయి అని ఇచ్చారు. బట్ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ కావచ్చు, దాంతోపాటు మనకున్న కొన్ని పోస్టల్ ప్యాకేజింగ్ కావచ్చు, ఇలాంటివి ఈ పర్టికులర్ ఈవే బిల్ కేటగిరీ నుంచి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, రైట్. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో ఓన్లీ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఏ ఓన్లీ మీన్స్ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈవే బిల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ ఆన్ ఇట్, రైట్.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ ఈజ్, వస్తువులు మరియు సేవలపై పన్ను నెట్వర్క్ ఈ క్రింది విధంగా ఉంది అని ఇచ్చారు. ఏ స్టాట్యుటరీ బాడీ క్రియేటెడ్ బై ద జిఎస్టీ కౌన్సిల్. ఇది ఒక స్టాట్యుటరీ బాడీనా, క్రియేటెడ్ బై ద జిఎస్టీ కౌన్సిల్ అనేది ఇచ్చారు, రైట్. ఏ ఫర్ ప్రాఫిట్ కంపెనీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద లాభం కోసం పెట్టిన ఒక సంస్థ, లేదా ఏ నాన్ గవర్నమెంట్ నాన్ ఫర్ ప్రాఫిట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా, ఒక ప్రభుత్వేతర మరియు లాభం కోసం కాని ప్రైవేట్ సంస్థ. ఏ యూనిట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ కింద ఒక యూనిట్, రైట్. 4 ఆప్షన్స్ అయితే ఇలా ఇచ్చారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అని మనం అంత ఈజీగా చెప్పలేం, రైట్. ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం డిఫికల్టా, ఈజీయా, మీడియమా, మోడరేట్ అని చెప్పగలం, రైట్. సో ఇక్కడ గమనిస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ అనేది ఒక నాన్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ ప్రభుత్వేతర సంస్థ, రైట్. అంటే ప్రైవేట్, నాన్ ఫర్ ప్రాఫిట్, నాన్ ప్రాఫిట్ అనొచ్చు, రైట్. నో ప్రాఫిట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఇక్కడ చెప్పచ్చు క్లియర్ కట్గా, రైట్. అంటే లాభం ఆశించలేని కంపెనీ, లాభం కోసం కాని కంపెనీగా మనం ఇక్కడ ప్రైవేట్ సంస్థగా పరిగణిస్తాం. ఇది మనకి ఒక ఐటీ అసిస్టెంట్స్ లేదా అప్లికేబుల్, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్గా, మనకి జిఎస్టీ రిలేటెడ్గా వచ్చే కొన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ అప్లికేషన్స్ మనకి ఇది యూజ్ అవుతుంది అనేది క్లియర్ కట్గా చెప్పచ్చు, రైట్. సో ఇక్కడ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ కెన్, ఈ క్రింది వాటిలో జాతీయ లాభాపేక్ష నిరోధక అథారిటీ ఏది చేయవచ్చు అని ఇచ్చారు. అంటే డీరిజిస్టర్ ఏ బిజినెస్ దట్ ఫెయిల్స్ టు పాస్ జిఎస్టీ బెనిఫిట్స్, జిఎస్టీ యొక్క లాభాలను బదిలీ చేయని వ్యాపారం యొక్క నమోదును రద్దు చేయడం అనేది ఇచ్చారు, రైట్. సో ఇక్కడ డీరిజిస్టర్ ఏ బిజినెస్ దట్ ఫెయిల్స్ టు పాస్ జిఎస్టీ బెనిఫిట్స్ అంటే ఈ నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ కింద ఏదైనా కొన్ని చర్యలు యాంటీ పర్టికులర్ జిఎస్టీ లెవెల్లో చర్యలు చేసినప్పుడు ఈ ఎన్ఏఏ అనేది లీగల్గా యాక్షన్స్ తీసుకుంటుంది. అదేం చేస్తుంది, ఫస్ట్ ఈ నమోదును రద్దు చేస్తుంది. అది నిన్న డిస్కస్ చేసుకున్నాం, రైట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, రికమెండ్ రీఫండ్ ఆఫ్ అమౌంట్ కన్జ్యూమర్స్, ఎవరైతే నమోదు చేయబడి, అంటే ఇక్కడ రద్దు చేయడం వల్ల ఎవరైతే కాంపెన్సేషన్ కోరుకుంటున్నారు, అంటే వాళ్ళ వల్ల నష్టం కలిగిన కన్జ్యూమర్స్కి, వినియోగదారులకి వాళ్ళు కాంపెన్సేషన్ అంటే రీఫండ్ ఇస్తారు ఇక్కడ, రైట్. అది కూడా మనకి ఇక్కడ ఈ అథారిటీ ద్వారా వినియోగదారులకి ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్, బీ కాన్స్టిట్యూటెడ్ బై ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇండిపెండెంట్లీ అని ఇచ్చారు. ఇది జిఎస్టీ, పర్టికులర్గా మనకి జిఎస్టీ రిలేటెడ్గా ఈ నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని మనకి స్టేట్ గవర్నమెంట్ ఇండిపెండెంట్లుగా ఇక్కడ నిరోధించాలి, అంటే కాన్స్టిట్యూట్ చేయదు. అంటే స్వతంత్ర పద్ధతిలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడాలి అని ఇచ్చాడు. బట్ ఇది మన కాన్స్టిట్యూషన్, మన జిఎస్టీ కౌన్సిల్ ద్వారా ఇది స్థాపించబడుతుంది అనేది ఇక్కడ గమనించాలి, రైట్. సో ఇక్కడ డెసిషన్స్ ఏవైనా, అంటే జిఎస్టీ రిలేటెడ్గా కొన్ని డెసిషన్స్, అంటే ఏ చర్యలు తీసుకోవాలి, ఎటువంటి రూల్స్ పెట్టాలి, అదేవిధంగా ఎటువంటి హెచ్చుతగ్గులు చేయాలి, వీటన్నిటికీ జిఎస్టీ కౌన్సిల్ నుంచే కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. అది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ కరెంట్ అఫైర్స్, అంటే కరెంట్ అప్డేట్ అనేది జిఎస్టీకి మనం జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న డెసిషన్స్ మీద ఆధారపడుతుంది, రైట్. సో ఇక్కడ టోటల్గా 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్, ఓన్లీ 1 and 2. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్, ఈ క్రింది జతలను పరిగణించండి అని ఇచ్చారు. ఇలాంటివి ఎక్కువ ఎగ్జామినేషన్స్ అడుగుతుంటారు కన్ఫ్యూజన్లో. ఫస్ట్ ఫీచర్, ఈ టేబుల్లో మనకి ఇచ్చేది ఫీచర్, లక్షణం, టైప్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీస్, పన్ను పద్ధతులు రకాలు కూడా ఇచ్చారు, రైట్. సో కాలం వైజ్ మనం చూసుకుంటే ఇది ఒక లీగల్ మెథడ్ ఆఫ్ సేవింగ్ ట్యాక్స్, ఆర్థిక పొదుపు యొక్క చట్టపరమైన పద్ధతి అని ఇచ్చారు. ఇక్కడ ట్యాక్స్ ఎవేజన్ అని ఇచ్చారు, అంటే ట్యాక్స్ ఎగవేత అనేది మనం చెప్పుకున్నాం, రైట్. సో క్రిమినల్ అఫెన్స్ ఇచ్చారు, నేరపూరిత చర్య, ట్యాక్స్ అవాయిడెన్స్ ఇచ్చారు. లూప్ హోల్ ఎక్స్ప్లాయిటేషన్, లొసుగుల దోపిడీ ఇచ్చారు, ట్యాక్స్ అవాయిడెన్స్. అదేవిధంగా ఫాల్స్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్, మోసపూరిత అకౌంటింగ్ పద్ధతులు ఇచ్చారు, ట్యాక్స్ ఎవేజన్ ఇచ్చారు, రైట్. సో ఇలాంటివి కన్ఫ్యూజ్ చేస్తూ స్టేట్మెంట్ ఇస్తారు. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ కరెక్ట్ అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ కరెక్ట్గా ఈ జతలు మనం జతపరిచారా లేదా అనేది చూడాలి, రైట్. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఫీచర్ చూసుకుంటే లీగల్ మెథడ్ ఆఫ్ సేవింగ్ ట్యాక్స్, అంటే మనకి ట్యాక్స్ ఎవేజన్ అంటే ఎగవేత, అది క్రిమినల్ చర్య, రైట్. ఇది రెండు ఆపోజిట్గా ఇచ్చారు, రైట్. అది ఇక్కడ గమనించాలి మనం, రైట్. సో ఆర్థిక పొదుపు యొక్క చట్టపరమైన పద్ధతి ఏంటి, ట్యాక్స్ అవాయిడెన్స్.
మన క్రిమినల్ అఫెన్స్ అంటే నేరపూరిత చర్య అంటే ట్యాక్స్ ఎవేషన్, రైట్. సో ఈ రెండు రాంగ్ స్టేట్మెంట్సే మనం గమనిస్తే, రైట్. సో అక్కడ నెక్స్ట్ మనకి లూప్ హోల్ ఎక్స్ప్లాయిటేషన్, కొన్ని లొసుగుల ద్వారా ట్యాక్స్ని అవాయిడెన్స్ చేయొచ్చు, అది కూడా లీగల్గా, రైట్. సో ఇది మనకి కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ మనకి ఫాల్స్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్, మోసపూరిత అకౌంటింగ్ పద్ధతులు ఎప్పుడవుతాయి, ట్యాక్స్ ఎగవేత చేసినప్పుడు, రైట్. సో ఈ రెండు మనకి కరెక్ట్ ఆప్షనే. సో 3 and 4 అంటే బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ matching pairs, right. So next important and last important question related to GST, which of the following statements is are correct about GST as a tax system? పన్ను వ్యవస్థగా GST గురించి క్రింది ప్రకటనలో సరైనది ఏది అని ఇచ్చారు. ఇట్ రీప్లేసెస్ మల్టిపుల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అట్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్స్. కేంద్ర రాష్ట్ర స్థాయిలలో బహుళ పరోక్ష పన్నులను భర్తీ చేస్తుందని ఇచ్చారు, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే GST మెయిన్ పర్పస్ అది, మనకున్న వ్యాట్ కావచ్చు, మనకున్న ఎక్సైజ్ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనకి రీప్లేస్ చేస్తూ జిఎస్టీని ఒక కాంప్రహెన్సివ్ ట్యాక్స్గా తీసుకొచ్చారు, రైట్. సో అయితే ఇట్ ఈజ్ ఎ మల్టీ స్టేజ్ ట్యాక్స్ బట్ నాట్ కాంప్రహెన్సివ్ అని ఇచ్చారు అగైన్. సో మల్టీ స్టేజ్ ట్యాక్స్ అని ఇచ్చారు అంటే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పాయింట్, డిఫరెంట్ లెవెల్స్లో మనకి ఈ ట్యాక్స్ పన్ను విధించేదే మల్టీ స్టేజ్ ట్యాక్స్గా చెప్తాం, బట్ నాట్ కాంప్రహెన్సివ్ అని ఇచ్చారు ఇక్కడ. కాంప్రహెన్సివ్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చెప్పాం, మిక్స్డ్ ఆఫ్ ఆల్, రైట్. సో మనం ప్రీవియస్గా వ్యాట్ ఉండేది, ఎక్సైజ్ డ్యూటీ ఉండేది, సర్వీస్ ట్యాక్స్ ఉండేది, ఇవన్నీ కలిపి మనం జిఎస్టీ తీసుకొచ్చాం కాబట్టి సమగ్ర అని చెప్తాం. అంటే ఇక్కడ కాంప్రహెన్సివ్ అనేది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, బట్ నాట్ కాంప్రహెన్సివ్ అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ గమనిస్తే ఇట్ ఈస్ కలెక్టెడ్ అట్ ద పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్, రైట్. సో ఇది ఉత్పత్తి సమయంలో సేకరించబడుతుందని ఇచ్చారు. ఎప్పుడైనా ప్రొడక్ట్ చేసేటప్పుడు అంటే ప్రొడక్షన్ చేసేటప్పుడు మనకి జిఎస్టీ పడదు, మనకి ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తామో, రైట్, అప్పుడు జిఎస్టీ అనేది పర్చేజ్ చేసేటప్పుడు, రైట్. సో దట్స్ వై ఇది కాల్డ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్గా పిలుస్తాం జిఎస్టీని, రైట్. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, రైట్. సో ఇక్కడ సోర్స్ బేస్డ్ ట్యాక్స్గా మనం చెప్పాం. ఈ స్టేట్మెంట్ అనేది పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, సోర్స్ బేస్డ్ ఆర్ ఒరిజిన్ ప్లేస్ కాదు, రైట్. సో ఇక్కడ తెలియాల్సింది డెస్టినేషన్ బేస్డే ట్యాక్స్గానే మనం జిఎస్టీని పిలుస్తాం కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ, రైట్. సో ఇవి మనకి జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్నుకు సంబంధించి వివిధ రకాల క్వశ్చన్స్ ఏ టైప్లో అడిగే ఛాన్స్ ఉంది. దట్టు మనం ఫోకస్ చేసింది ఇక్కడ స్టాటిక్ మాత్రమే, అంటే ఇవి రిపీటెడ్గా మనకి వీటినే తిప్పి అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో ఇవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఫస్ట్ టాపిక్ మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో ఎకానమిక్ జీడిపి గ్రోత్ నుంచి మనం అన్ని ఎకానమిక్ రిలేటెడ్గా 1 by 1 ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఈ స్టాటిక్ పార్టే మీకు ఒక వెపన్లా పనిచేస్తుంది ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనం క్రాక్ చేయాలన్నా. సో పాలిటీ అయినా, జోగ్రఫీ అయినా, హిస్టరీ అయినా, ఎకానమీ అయినా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనం అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ ఉన్నాయంటే అందులో 40-50 వరకు అటెంప్ట్ చేయగలం. దెన్ రిమైనింగ్ అంతా మనకి కరెంట్ అప్డేట్స్, రైట్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా బేస్ అయి ఉంటుంది, లేదా మనకున్న యాప్టిట్యూడ్ రీజనింగ్ రిలేటెడ్గా బేస్ అయి ఉంటుంది, రైట్. సో ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.